ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్యను ఓటలను ఉబుక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సర్వాధికారం కలిగిన వాడు అని అర్థం. ఆయన తప్ప మరి ఎవ్వరూ చేయలేరు అని కూడా అర్థం. చేసేదను అనే మాటను బైబిల్లో మనం చాలాసార్లు చూడవచ్చు. అయితే మన దేవుడు సృష్టికర్త. ఆయన మన పరిస్థితులను తారుమారు చేయగలడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులారా, మీలో ఎవరి జీవితం అయినా ఎండిన నేలగాను అరణ్యముగాను మారిపోయిందా? బైబిల్లో ఒక మాట మనకి కనిపిస్తుంది. లోకమును అరణ్యంగా చేసినవాడు ఇతడేనా అని సాతానును గూర్చి పలికిన మాటలవి. అపవాది యొక్క పని ఏమిటి అంటే మంచి వాటిని తీసుకుని వాటిని చెడగొట్టడం, పాడు చేయడం, ఉపయోగం గల వాటిని ఉపయోగం లేని వాటిగా మార్చివేయడమే అతని లక్షణం. అయితే దేవుని లక్షణం ఏంటో తెలుసా? ఎవరైతే చెడిపోయిన వాటిని దేవుని చేతికిస్తారో ఆయన వాటిని బాగు చేయగల సామర్థ్యం గలవాడు, ప్రయోజనకరంగా మారుస్తాడు. ఒకవేళ ఇంతవరకు అరణ్యం వంటి జీవితానుభవాలు, ఎండిన నేల వంటి పరిస్థితులు నీవు ఎదుర్కొంటుంటే ఒక్కసారి ఆలోచించేయి, నీ జీవితం ఎవరి చేతిలో ఉంది అని. ఈరోజు దేవుని మాటలు నిన్ను పిలుస్తున్నాయి. నిన్ను ప్రేమించిన ప్రేమగల దేవుడు, నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు చేతికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయన చిత్తానికి నీ జీవితంలో చోటిచ్చినప్పుడు, నీ నిర్ణయాలను సాతాను తలంపులను విడిచి దేవునికి ప్రాధాన్యతనిచ్చినప్పుడు, అప్పుడు ఎండిన నేల వంటి అరణ్యం వంటి నీ జీవితాన్ని నీటి బుగ్గగా మారుస్తాడు. ఎండిపోయిన ప్రాంతంలో నీళ్లు రావడం, నీటి బుగ్గలు పుట్టడం అంటే అది సామాన్యమైన సంగతి కాదు. అరణ్యంలో చీకటి, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అలాంటి మన జీవితాలను నీటి మడుగుగా చేస్తాడు అంటున్నాడు. గత జీవితంలో చేసిన తప్పులు తలుచుకుని బాధపడడం కన్నా బాగు చేయగల నీ దేవుని చేతికి అప్పగిస్తే, సమస్తాన్ని ఆయన అధికారానికి అప్పగిస్తే, సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన నీ దేవుడు పాడైన స్థలములను బాగు చేయగల దేవుడు అని లేఖనం సెలవిస్తుంది. నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగిస్తే ఆయన నీ జీవితాన్ని సమృద్ధిగాను నీటి బుగ్గలుగాను చేస్తాడు. నీటి మడుగులు సస్యశ్యామలానికి, మానవ మనుగడకు, సమృద్ధికి చిహ్నంగా పిలువబడతాయి. ఇంతవరకు ఎవరికీ ఉపకారం లేని ఎండిన స్థితి వంటి నీ జీవితాన్ని అనేకులకు ప్రయోజనకరంగా దేవుడు మార్చగల సమర్థుడు. ఆయన చేతిలో మన జీవితాలు పెడదాం. సమృద్ధిని, నీటి బుగ్గలు కలిగిన స్థితిని అనుభవిద్దాం. ప్రార్థన. సృష్టికర్తమైన మా తండ్రి, నీ దివ్య నామానికి స్తోత్రాలు. ఎండిన మా జీవితాలను సమృద్ధికరంగా మార్చి నీటి బుగ్గలుగా నింపగలవాడు నీ ఒక్కడవేనని మాతో మాట్లాడినందుకు వందనాలు. అరణ్యం వంటి మా బ్రతుకుల్లో సాతాను క్రియల నుండి విడిపించి నీటి మడుగులుగా మార్చుము. నీ చేతికి మా జీవితాన్ని, ఈ మా దినమును అప్పగిస్తూ బాగు చేయమని కోరుతూ క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ us.